శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 19 చాప్టర్లో 61 శ్లోకా నుంచి అంటే ఇక్కడ చరాచర సృష్టినంతా కూడా సృష్టి చేయగలగటానికి అన్నిటికీ మూలమైంది నేను కాబట్టి ఈ బ్రహ్మ చేసిన క్రతువుకి బ్రహ్మను వధించి కావాలంటే ఇంకో బ్రహ్మని కూడా నేను సృష్టించగలను అని మాట్లాడతాడు ఆ పరమేశ్వరుడు స్వయంగా నేనే సృష్టి చేసేస్తాను లేదా నా తేజస్సుతో ఇంకో సృష్టికర్తని కూడా నేను ఉత్పత్తి చెయ్యగలను అని హత్వేనం విధిమేవాహం స్వపనం పూరయన్ కృతం స్రాష్టారమేకం స్త్రాక్ష్యామి నా నివారయామీశమాం. నేను ఇప్పుడు అంటే ఇక్కడ నా ప్రతిజ్ఞ ఏదైతే విష్ణు అడిగిన దానికి అంటే సతీదేవిని ఎవరైతే ఇట్లా కోరికతో చూస్తారో పైగా అధర్మంగా చూస్తున్నాడు కాబట్టి అటువంటి వాళ్ళని వధించేయాలి అని విష్ణు అడగటం దానికి పరమేశ్వరుడు కూడా ఒప్పుకోవటం అందుకు నా ప్రతిజ్ఞ ఏదైతే చేశానో దాన్ని ఇప్పుడు నన్ను పూర్తి చెయ్యని బ్రహ్మను వధించటం అన్నది జరగాలి. అందుకే సృష్టికర్త అయినప్పటికీ కూడా ఇట్లాంటి క్రతువు చేసిన కారణంగా ఇతన్ని వధించి నేను మళ్ళీ ఇంకో సృష్టికర్తను మళ్ళీ ఉత్పత్తి చెయ్యగలను. అందుకే ఓ లక్ష్మీపతి ఈయన వధ నేను చేస్తుంటే నన్ను ఇప్పుడు నువ్వు ఆపకు ఆ వధించెయ్యని అన్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా గిరీశాస్యాః చాచ్యుతః స్మితప్రభిన్న హృదయః పునరమేవామితిరయన్. బ్రహ్మ మళ్ళీ నారదుడికి చెప్తున్నాడు కాబట్టి పరమేశ్వరు యొక్క మాటలు వినిన తర్వాత మళ్ళీ ఆ విష్ణు మందహాసంతో ఇక్కడ ఇంత తీవ్రమైన చర్చ జరుగుతుంటే మళ్ళీ నవ్వెలా వస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ తానే అందుకే లీల అని చెప్పేది. ఇప్పుడు మాయకి మోహానికి లోబడి అనేవాళ్ళు మనం ఏం చేస్తాం అజ్ఞానంతో ఉంటాం మనకి యథార్థం అన్నది అర్థం కాదు. సర్వానికి సంకల్పంతో చేయగలిగిన వాడు లీలతో ఇక్కడ ఒక అవతారంలో అక్కడ ఒక అవతారంలో ఉన్నట్టుగా మళ్ళీ తనకి తానే నచ్చజెప్పుకుంటున్నట్టు తనే అక్కడ ఒక క్రతువు చేయటానికి పూనినట్టు మళ్ళీ ఇంకో క్రతువు చెయ్యకుండా తనని బతిమాలుతూ ఆపుతున్నట్టు ఇవన్నీ చేస్తున్నాడు. అందుకే ఇక్కడ మందహాసంతో నవ్వుతూ ఆ విష్ణు మళ్ళీ ఆ పరమేశ్వరుడితో మళ్ళీ ఇలా చెయ్యద్దు అని చెప్తూ మళ్ళీ ఆ విష్ణు ఆ పరమేశ్వరుడికి ఇలా చెప్తున్నాడు. అచ్యుత ఉవాచ ప్రతిజ్ఞా పూరణం యోగ్యం పరస్మిన్ పురుషే స్థితవై విచారయస్వావద్యేష భవత్యాత్మని న ప్రభు. ఇక్కడ మళ్ళీ ఆ త్రిమూర్తుల రూపంలో ఉన్నది ఆ పరమాత్మని స్పష్టపరచడానికి ఇంత లీలగా చెప్తున్నాడు. అందుకుని ఆ విష్ణు అచ్యుతుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఇలా చెప్తున్నా ప్రభు ప్రతిజ్ఞని పూర్తి చేయటం అన్నది ఇంకొక ఎత్తు కాకపోతే ఇంకొకరి పట్ల అయితే చెయ్యొచ్చు తన పట్ల తను ఎలా చేసుకుంటాడు ఇప్పుడు తిన సతీదేవిని చూశాడంటే భర్తగా చూశాడు కదా భర్తే అందుకని ఇతనికి దోషం రాదు. అందుకే ఇక్కడ ప్రతిజ్ఞ పూర్తితో చెయ్యటం అన్నది ఇంకొకటి అది వేరే వాళ్ళ పట్ల అయితేనే చెయ్యగలవు అంటే వేరే వాళ్ళు ఆ దృష్టితో చూసినప్పుడు వాళ్ళు వధించాలి తప్పు లేదు. కానీ ఇక్కడ మీరే స్వయంగా విచారించండి మన మీద మనం అది వేసుకోలేము అంటే నేను చూసినప్పుడు ఈ తప్పు ఎవరికన్నా వర్తిస్తుంది కాబట్టి నేనే చూశాను కాబట్టి నన్ను నేను శిక్షించుకోలేను కదా అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆ బ్రహ్మ రూపంలో ఉన్నది నువ్వు కాబట్టి ఆ సాహసాన్ని చేయగలిగావు లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా చూడగలరా ఇంకోళ్ళు ఎవరికన్నా ఇట్లాంటివి చెయ్యాలన్న ఆలోచన వస్తుందా. ఇక్కడ మళ్ళీ నిగూఢంగా చెప్పేది ఏంటి అంటే ఏదైతే మళ్ళీ ఆ బ్రహ్మ నుంచి వీర్యం పడింది అని చెప్తే ఇక్కడ సృష్టికర్త రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మే పరమాత్మ సంకల్పం కొద్దీ కొంతమంది ఉద్భవించాలి కాబట్టి అప్పుడు ఆ క్రతు ఇలా జరిగింది. ఏది జరగాలన్నా మళ్ళీ ఎలా అయితే ప్రాకృతి పురుషుడు యొక్క సంయమనంతోనే జరుగుతుందని భగవద్గీతలో చెప్పిన ఏ పురాణాల్లో చెప్పినా సరే ఇక్కడ కూడా అలానే ఇక్కడ సతీ రూపంలో ఆవిడ ఉంది ఎలా అయితే జగత్తుకి తల్లి అని చెప్తున్నారు ఇక్కడ జగత్తుకి తండ్రి రూపంలో ఉన్న రుద్రస్వరూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు. అందుకే ఇది నీ మీద నువ్వు ప్రయోగించటానికి కాదు ఇతరుల మీద ప్రయోగించటానికి కదా అందుకే ఇది ఒక్కసారిగా విచారించు అని చెప్తున్నాడు. త్రయోదేవా వయం శంభో త్వదాత్మానః పరానహి ఏకరూపాన భిన్నశ్చ తత్వతః సువిచారయ. అందుకే శంభుడు నువ్వు ఒక్కసారి ఆలోచించే మన ముగ్గురం కూడా నీ యొక్క ఆత్మతో ఇంకొక రూపాల్లో ఉద్భవించిన వాళ్ళం కాబట్టి ముగ్గురు నువ్వే కదా. అందుకే ఏకరూపమై ఉన్నవాడివి ఇలా భిన్నంగా గోచరిస్తున్నట్టుగా త్రిమూర్తుల రూపంలో కనిపిస్తున్నావు కానీ ఇదన్నీ నువ్వు కాదా. అందుకే ఆ యథార్థ రూపాన్ని విచారించు. తతస్తద్వచనం శ్రుత్వా విష్ణోః స్వాతిప్రియస్య సహ శంభురుచే పునస్తం వై
ఖ్యాప్యాయాంతమాత్మనో గతిం. అత్యంత ప్రియమైన విష్ణు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో అది విన్న ఆ శంభుడు, ఆ రుద్రుడు స్పష్టంగా అది మళ్ళీ స్పష్టపరుస్తూ మళ్ళీ తానిట్లా మాట్లాడుతున్నాడు. శంభుర్ ఉవాచ హే విష్ణు సర్వభక్తేశ కథమాత్మా విధర్మమః లక్ష్యతే భిన్న ఏవాయం ప్రత్యక్షేణ గ్రతః స్థితః. ఆ శంభుడు మళ్ళీ ఇలా చెప్పాడు, విష్ణు సంపూర్ణంగా భక్తులకి ఈశ్వరుడివి, అలాగే బ్రహ్మ ఈ ప్రకారంగా నా ఆత్మ అయితే, ఎందుకంటే ప్రత్యక్ష రూపంలో ఉండి ఇక్కడ నా ముందే ఉండి మళ్ళీ భిన్నంగా ఎందుకు కనిపిస్తున్నాడు, అది నేనే అయితే నాకు భిన్నంగా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమి ఎరగనట్టుగా అడగటం ఏమిటంటే లీల. ఇక్కడ చెప్పేది తానే విష్ణు రూపంలో, ఇక్కడ మళ్ళీ అడిగేది తానే ఈ శివస్వరూపంలో, అక్కడ తప్పు చేసింది తానే బ్రహ్మ రూపంలో. అందుకే ఇక్కడ నాకు వేరుగా ఎందుకు కనిపిస్తున్నాడు, పైగా నా ముందుగా ఇక్కడ వేరే అవతారం బాగా ఇట్లాంటి క్రతువు ఎందుకు చేశాడు. బ్రహ్మో ఉవాచ ఇత్యాజ్ఞప్తో మహిషేన సర్వేషాం పురస్తథా ఈదమూచే మహాదేవం తోషయన్న గరుడధ్వజ. ఆ బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఇదంతా నారదుడికి చెప్తున్నది కాబట్టి ఇక్కడ ఆ మహేశ్వరుడు ముందు అందరూ కూడా ఇక్కడ అక్కడి నుంచే ఉద్భవించిన వాళ్ళు కాకపోతే అన్నిటిలో ఉంటూ సర్వవ్యాపిగా ఉంటూ అన్నిటికీ పరమంగా ఉన్నవాడే ఆ పరమాత్మ. మహాదేవుడు ఎప్పుడైతే ఇలా అడిగాడో అప్పుడు మళ్ళీ దానికి కూడా అంటే ప్రశ్న తందే సమాధానం తనదే. ఆ ప్రశ్న వ్యక్తపరిచింది రుద్రస్వరూపంలో, మళ్ళీ దానికి సమాధానం విష్ణు స్వరూపంలో మళ్ళీ చెప్తున్నాడు. ఆయన్ని తృప్తిపరచడానికి విష్ణు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. విష్ణుర్ ఉవాచ న బ్రహ్మ భవతో భిన్నో నత్వం తస్మాత్ సదాశివ నవాహం భవతో భిన్నో నామతత్వం పరమేశ్వర. ఆ విష్ణు పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నావు, సదాశివ బ్రహ్మ నీకు భిన్నం కాదు, అలాగే నువ్వు దానికి భిన్నం కాదు అంటే అదే నువ్వు ఇదే నువ్వు. అందుకే ఓ పరమేశ్వర నేను కూడా మీకు భిన్నం కాదు, అలాగే నాకు కూడా మీరు భిన్నం కాదు అంటే ఇది నువ్వే అది నువ్వే ఉన్నది నువ్వే, నీవు కాంది ఏదీ లేదు. సర్వం జానాసి సర్వజ్ఞ పరమేశ సదాశివ మన్ముఖాదఖిలాన్ సర్వం సంశ్రావవితు మిచ్చసి. ఓ సర్వజ్ఞ అంటే సర్వం తెలిసిన వాడివైనప్పటికీ కూడా, సదా ఉంటున్నవాడివి సనాతనుడివైనప్పటికీ కూడా నా నుంచి ఇవి వ్యక్తపరచాలన్న భావనతో నా ముఖం నుంచి ఇవి వెల్లడి చెయ్యటానికి నువ్వు అటువంటివి అడుగుతున్నావు. పైగా ఇవి అందరికీ తెలుసుకోదగినవి కాబట్టి అందరికీ స్పష్టపరచటానికి ఇలా ఈ సందర్భంలో ఇలా వచ్చేలాగా చేస్తున్నావు, వినిపిస్తున్నావు. त्वदाज्ञया वदामीश शृण्वन्तु निखिलाः सुराः मुनयश्च परेशैवं तत्त्वं सन्धार्य स्वं मनः. అందుకే ఓ ఈశ్వర సదాశివ నీ అనుమతితోనే ఆ శివతత్వాన్ని ఇప్పుడు నేను వర్ణన చేస్తాను. ఆ వర్ణన చేస్తున్నది కూడా నీ ఒక్క సంకల్పంతోనే, అందుకే నీ ఆజ్ఞతోనే సమస్తము ఈ దేవతలు మునిగణములు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకాగ్రతతో అది వింటున్నారు కాబట్టి ఆ శివతత్వాన్ని వర్ణన నేను చేస్తున్నాను. ప్రధానస్య ప్రధానస్య భాగా భాగస్య రూపిణః జ్యోతిర్మయస్య భగాస్తే వయం దేవాః ప్రభుస్త్రయః. మన ముగ్గురం కూడా ప్రధాన అప్రధాన అన్నట్టుగా భాగ అభాగ రూపాల్లో జ్యోతిర్మయ స్వరూపంగా పరమేశ్వరుడు యొక్క అంశలమే. అంటే ఇక్కడ ప్రధాన అప్రధాన అంటే ఇక్కడ ప్రాకృతికి దానికి అతీతంగా, ఎలా అయితే వ్యక్త అవ్యక్త అన్నట్టుగా. వ్యక్తమైన దానికి ఒక స్వరూపం ఉంటుంది, ఒక స్వభావం ఉంటుంది, ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నదానికి నీకు కనపట్లేదు కాబట్టి అక్కడ ఏమీ లేదు. అయితే ఏమీ లేని దాని నుంచి ఇట్లా ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో ఒక లీలలు చేస్తున్నట్టుగా ఒక స్వభావం ఉన్నట్టుగా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. వ్యక్తమైనవన్నీ అక్కడే అవ్యక్తంలో ఉంటున్నాయి, వ్యక్తమయ్యి మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ ఆ అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే ప్రధాన అప్రధాన భాగ అభాగ రూపాల్లో జ్యోతిర్మయ స్వరూపంలో అన్నీ నీ అంశాలే. కస్త్వం కోహం చ కో బ్రహ్మ తవేవ పరమాత్మనః అంశాత్రయమిదం భిన్నం సృష్టి స్థిత్యంత కారణం. అలాగే ఇక్కడ నేనెవరు నువ్వెవరు,
ఆ బ్రహ్మ ఎవరు? ఆ పరమాత్మయే ఈ 3 అంశాలుగా అంటే విభాగాలు చేయటానికి వీలు లేనటువంటి ఆ పరమాత్మే మళ్ళీ తన సంకల్పం కొద్దీ ఈ సృష్టి కొనసాగించటానికి తానే 3గా ఉంటే తన అంశలే అట్లా పెట్టి సృష్టికర్త రూపంలో బ్రహ్మ, పాలనకర్త రూపంలో విష్ణు, అలాగే సంహారకారణ రూపంలో ఆ రుద్రస్వరూపంగా ఒకటికి ఇంకొకటి భిన్నంగా అన్నట్టుగా అలా ప్రతీతమయ్యేలాగా చేసింది నువ్వు. చింతయస్త్వాత్మనాత్మానం స్వలీలా ధృత విగ్రహ ఏకస్వం బ్రహ్మ సగుణో అంశభూత వయం త్రయః. స్వయంగా చింత మాత్రం చేత అంటే సంకల్ప మాత్రం చేత ఇట్లా జ్యోతిర్మయువైన నువ్వే ఈ 3 అంశాలుగా ఉద్భవించేలాగా చేసి 3 క్రతువులు చేస్తున్నట్టుగా దీనికి దానికి ఇక్కడ సృష్టించేవాడు వేరే పని చేస్తున్నట్టుగా, పోషణ చేసేవాడు ఇంకో పని చేస్తున్నట్టుగా, లయకర్తగా ఇంకో పని చేస్తున్నట్టుగా లీలలతో ఆ శరీరాలు ధరించి ఉన్నది లీలలు చేస్తున్నవాడివి నువ్వు. అందుకే నీ యొక్క స్వరూపమే నీ చింతతోనే ఈ లీల ద్వారా ఈ శరీరాలు ధరించింది నువ్వే. అక్కడ సగుణ బ్రహ్మ రూపంలో ఉన్నది నువ్వే. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపంలో ఈ 3 నీ అంశాలే. ఆ 3 కూడా ఉన్నది నువ్వే. అంటే ఒక గుణానికి లోబడినట్టుగా ఒక ఆకారంతో ఒక క్రతువు చేస్తున్నట్టుగా అట్లా నువ్వు ఉన్నావు. शिरोग्राव्याधिभेदेन यते कस्यैव वर्ष्मणः అంగాని తే తతేశస్య తస్య భాగస్త్రయం హర. అందుకే ఓ హర, ఈ ఎలా అయితే ఈ మస్తకం ఏదైతే ఉన్నదో అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్రులైన అందరూ నీ అంశాలే అని చెప్తూ ఒకే శరీరంలో ఎలా అయితే భిన్న భిన్న కాలు చేసే పని చెయ్యి చేయదు, చెయ్యి చేసే పని కాలు చేయదు. అలాగే ఈ యొక్క శరీరంలో ఎలా ఉంటాయి అంటే నుదురు ఉంటుంది, కంఠం ఉంటుంది. అలాగే ఇక్కడ వేరు వేరు నామాలు ధరించి ఉన్నాము మనం అందరం కూడా. అంటే అందరూ ఆ శరీరాల్లో భాగాలంటే ఇక్కడ మళ్ళీ అజ్ఞాన వశమున నెత్తెక్కువ. నెత్తి మీద కిరీటం పెట్టుకుంటాం కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత, కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం కాబట్టి కాళ్ళు తక్కువ అన్న భేదభావం రాకూడదు. శరీరంలో భిన్న భిన్న అవయవాలు ఎలా అయితే ఉన్నాయో వేరు వేరుగా అలాగే మన ముగ్గురం కూడా నీ యొక్క అంశాలే, నీ యొక్క అంగాలే, వేరు కాదు. యజ్జ్యోతిరభ్రమం స్వపురం పురాణం కూటస్థ్యామవ్యక్తామనంతరూపం నిత్యం చ దీర్ఘాదివిశేషణాధ్యేరహీనం శివస్వం తత ఏవ సర్వం. అందుకే ఇక్కడ మేము ముగ్గురుగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా నీ అంశాలే. జ్యోతిర్మయుడివి, ఆకాశంలాగా సర్వవ్యాపిగా నిర్లిప్తంగా ఉన్నవాడివి నువ్వు. ఆకాశ స్వరూపం. ఎక్కడుంది ఆకాశం? అంతా ఉన్నది. అందుకే సర్వవ్యాపి జ్యోతిర్మయ. అందుకే స్వయంగా నువ్వే ఇక్కడ ఎక్కడ ఉన్నావు అంటే అవ్యక్తంగా ఉన్నావు. పైగా ఎప్పటి నుంచి ఉన్నావు అంటే పురాణంగా ఉన్నవాడివి నువ్వు. స్వయంభూ. అలాగే స్వయంధాముడివి నువ్వు. కూటస్థుడు, అన్నిటికీ కూటమి నువ్వు, అన్నిటికీ మూలం నువ్వు. అవ్యక్తంగా ఉన్నవాడివి నువ్వు, అనంతుడివి నువ్వు, నిత్యుడివి, సత్యుడివి, దీర్ఘుడివి, అట్లా విశేషమాలతో కూడుకున్న వాడివి, సర్వశేషుడివి, సర్వానికి మూలమైన వాడివి. అన్నీ నువ్వే, సర్వము నువ్వే. అందుకే అన్నీ నీ నుంచే ప్రకటింపబడుతున్నాయి. అన్నిటిలో మళ్ళీ ఉన్నది నువ్వే. అందుకే నిత్యమైన వాడివి, సత్యమైన వాడివి, విశేషణాలతో కూడుకున్న అన్నిటిలో కూడా నువ్వే ఉంటున్నావు. బ్రహ్మో ఉవాచ ఏతచ్చుత్వా వచస్తస్య మహాదేవో మునీశ్వర బభూవ సుప్రసన్నశ్చ నా జగాన సా మాం తతః. ఇలా బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఏదైతే చెప్తున్నాడో, ఓ మునీశ్వర, ఇలాగా ఆ మహాదేవుడికి ఆ పరమాత్మ యొక్క ఏదైతే శివతత్వ రహస్యాన్ని ఇలా చెప్తున్నాడో, పరమేశ్వరుడు యొక్క తత్వ రహస్యాన్ని ఆ విష్ణువు ఏదైతే మహాదేవుడికి ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ లీలగా ఇది ప్రకటింపబడటానికి అట్లా చేస్తున్నాడు కాబట్టి అక్కడ మళ్ళీ నా వధ అప్పుడు చెయ్యలేదు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 19th చాప్టర్ సంపూర్ణం.